ఒక అబ్బాయి షాప్ దగ్గర ఒక టానిక్ ఒక బ్రెడ్ ని దొంగతనం చేస్తాడు. ఆ షాప్ కీపర్ తన్ని కొట్టి ఇవి దేనికి అని అడుగుతుంది. ఆ అబ్బాయి ఇది మా అమ్మకి ఇవ్వండి ఎందుకంటే తను ఆకలితో ఉంది. పక్కన షాప్ కీపర్ నూడిల్స్ అండ్ సూప్స్ అమ్ముతాడు. అతను వచ్చి మీ అమ్మ ఆకలితో ఉందా అని అడుగుతాడు. ఆ అబ్బాయి అవును మా అమ్మ ఆకలితో ఉంది, గత 2 రోజుల నుండి ఏమీ తినలేదు. అంకుల్ ఆ షాప్ కీపర్ కి డబ్బులు ఇస్తాడు. ఆ షాప్ కీపర్ మాత్రం బతికిపోయావు నా కొడక అంటుంది. ఆ తర్వాత తనకి సూప్ ఇస్తాడు. ఆ అబ్బాయి జాలీగా ఇంటికి వెళ్ళిపోతాడు. 30 years తర్వాత ఒకసారి ఇలానే తన ఫుడ్ సర్వ్ చేస్తుండగా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. వాళ్ళ అమ్మాయి అతన్ని హాస్పిటల్లో చేర్పిస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కానీ సర్జరీ చేయాలి. సో కాల్ చేసి అందరి దగ్గర డబ్బు అడుగుతుంది కానీ ఎవ్వరు ఇవ్వరు. వాళ్ళ ఇంటిని తాకట్టు పెట్టాలని అర్థమైంది. ఇల్లుని తాకట్టు పెట్టినా తనకొచ్చేది కొంత డబ్బు మాత్రమే. దిక్కు తోచక పడుకునింది. కొద్దిసేపు తర్వాత సర్జరీ బిల్ వస్తుంది. అందులో ఇలా రాసి ఉంటుంది, సర్జరీ బిల్ 0, అకామిడేషన్ ఫీజ్ 0, రూమ్ ఫీజ్ 0. సో అన్ని 000 రాస్తే తనకు అర్థం కాలేదు. సో లాస్ట్ లో ఎవ్రీథింగ్ వాస్ పేడ్ బ్యాక్ 30 years బిఫోర్ అని రాసి ఉంటుంది. 30 years ago ఏమైందో గుర్తుందా ఫ్రెండ్స్? ఆ బాబు ఎవరైతే ఉన్నారో వాడిప్పుడు డాక్టర్ అయ్యాడు. ఫ్రెండ్స్, దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. మనం మంచి చేస్తే 10 మంచి చేస్తాడు, మనం చెడు చేస్తే మనమే చెడిపోతాం.